అండి. రైట్, ఇక మనం ఈ అంశాన్ని చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళం అంటేనే ఇజ్జత్ పోతుంది. కాంగ్రెస్ వాళ్ళం అంటేనే ఇజ్జత్ పోతుంది. ఎందుకు ఇజ్జత్ పోతుంది, ఎక్కడ ఇజ్జత్ పోతుంది అనేది చదువుదాం. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలగం. వాళ్లకు ధన్నుగా నిలబడితే ఆత్మవిశ్వాసం కల్పిస్తేనే తిరుగు ఉండదు. వాళ్ళు చేసే ప్రచారమే ప్రజలకు త్వరగా చేరువవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ కార్యకర్తల బలమే లేకుండా పోయే పరిస్థితులు కనబడుతున్నాయి. క్షేత్రస్థాయిలో జనం నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత దానికి కారణం కనిపిస్తుంది. రేవంత్ సర్కార్ తీరుతో తల ఎత్తుకోలేకపోతున్నామంటూ స్వయంగా కార్యకర్తలే వాపోతున్నారంటే గ్రామాలలో ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 6 గ్యారంటీల అమలులో తీవ్ర జాప్యంతోనే జనం నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేకపోతున్నామని పార్టీ వాట్సాప్ గ్రూపులలో ఆవేదన వెలువచ్చుతున్నారు. రైతు బంధు ఎప్పుడొస్తుందని, రేషన్ కార్డు ఏమైందని అడుగుతుంటే తమ దగ్గర జవాబు లేక నేలచూపులు చూడాల్సి వస్తుందని కూడా అంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇప్పుడు నిజానికి కూడా ఒక మీడియా సంస్థకు బలం ప్రజలే, ఓ పార్టీకి బలం ప్రజలే, ఒక ప్రభుత్వానికి బలం ప్రజలే. అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు 365 రోజులు అయిపోయింది కదా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మరి ఇప్పటి వరకు ఏం చేసింది, మాకు ఇస్తానన్న హామీలు ఇవి, 6 గ్యారంటీలు 13 అంశాలు 420 హామీలను పక్కన పెట్టినా, మీరు ఇస్తానన్న రేషన్ కార్డులు ఇవి, మీరు ఇస్తానంటున్న ఇందిరమ్మ ఇల్లు లేదని ప్రజలు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ ప్రజా ప్రశ్నలతో ఏం చేయాలో అంతుచిక్కని పరిస్థితులలో కార్యకర్తలు కూడా నేలవైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు, ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు, మంత్రుల దగ్గర సమాధానం లేదు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక వ్యూహం ప్రతి వ్యూహాలలో భాగంగా వెళ్తున్న తీరు కాబట్టి. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక సరి అయిన ప్రణాళిక లేకపోవడంతో ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది 100% నిజం. నిజానికి ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందడానికి, ప్రజల తిరుగుబాటు రావడానికి కారణం కూడా ప్రభుత్వమే. దాని వెనుక ఉన్న సలహాదారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వారు ఎవరైనా కావచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పూర్తి స్థాయిలో మంత్రుల మధ్య సఖ్యత ఎక్కడ కనిపించట్లేదు. మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు. ఉత్తమ్ ఒక వర్గం అయితే కోమటిరెడ్డి ఇంకో వర్గం, లేదా అటు ఏది కోమటిరెడ్డి వర్గానికి సంబంధించి ఉత్తమ్ వర్గానికి సంబంధించి, ఇటు రేవంత్ వర్గానికి సంబంధించి, అటు పొంగులేటి వర్గానికి సంబంధించి, ఇటు కొండా సురేఖ వర్గం కావచ్చు, సీతక్క వర్గం కావచ్చు, దాంతోపాటు దామోదర్ రాజ నరసింహ, ఎటువైపు చూసినా గుండ్రంగా తిరుగుతున్నారు. ఒకల చుట్టూ ఒకలు ప్రదక్షిణలు చేసే పరిస్థితి వచ్చింది. అంటే సఖ్యత లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే ఖచ్చితంగా కూడా ఎదురవుతాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏంది అంటే గుంపు బలం ఉంటేనే ప్రభుత్వానికి కానీ లేదా పార్టీకి కానీ పూర్తి స్థాయిలో లాభం చేకూరుతుంది. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేది వాస్తవమైన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి మనం క్లారిటీగా కూడా చూద్దాం. ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించి ఒక ఇంటికి వెళ్ళి ప్రచారం చేయాలంటే ఎవరు కావాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తాడా? లేదు. లేదా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వచ్చి ప్రచారం చేస్తారా? లేదు. మరి ఎమ్మెల్యే వచ్చి ప్రచారం చేస్తారా? లేదు. ఎవరు చేస్తారు? ఒక పార్టీ ఎదుగుదల కోసమైనా, ఒక పార్టీ అభివృద్ధి కోసమైనా ఎవరు చేసే వాళ్ళు? కార్యకర్తలే చేస్తారు. ఏ పార్టీకైనా బలం వెన్నుదన్ను కార్యకర్తలు మాత్రమే. మరి అలాంటి కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే బిక్కముఖం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి చూస్తాం. ఇక దాంతోపాటు రేవంత్ మాటలతో తలెత్తుకోలేకపోతున్నాం. కొట్టుడే తక్కువైంది. పథకాలు ఎప్పుడు ఇస్తారో సరిగ్గా చెప్పలేరు. మాటలతో మభ్యపెట్టడం సరైంది కాదు. వాట్సాప్ గ్రూపులలో కార్యకర్తల నైరాశ్యం, గ్యారంటీల అమలుపై తీవ్ర స్థాయిలో మండిపాటు, కార్యకర్తల నమ్మకాన్ని కోల్పోతున్న కాంగ్రెస్. మరోవైపు అధికారులపై ఇందిరమ్మ కమిటీల పెత్తనం, జాబితాలో పేరు ఎందుకు లేదంటూ చంపుతామని బెదిరింపులు, చర్చనీయ అంశంగా మారిన ఇందిరమ్మ కమిటీల వ్యవహారం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. గ్రామాలలో తిరగాలంటే తమ వల్ల కావడం లేదని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. పథకాల అమలులో ప్రభుత్వ ధోరణితో తమపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, ఎక్కడికక్కడ రైతులు నిలదీస్తుంటే నోటి మాట కూడా రావడం లేదని, ఇజ్జత్ పోతుందని వాపోతున్నారు. గ్రామీణ స్థాయిలో వాట్సాప్ గ్రూపులలో వాళ్ళ మెసేజ్లు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. జనం అడుగుతున్న వాటికి తమ దగ్గర సమాధానం లేదని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు వాస్తవంలో జరిగే వాటికి పొంతన లేకుండా పోవడంతో తిట్లు తినాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంది పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం అంచనా వేద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక్కరి మీద నెట్టడం కూడా ఇది కరెక్ట్ కాదండి. కేవలం యనుమల రేవంత్ రెడ్డి మీదనే నెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. మరి మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దానికి ఒక వ్యవస్థ ఉన్నది, వాళ్ళందరి ఇజ్జత్ కూడా పోయినట్టే కదా. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏంది అంటే పూర్తి స్థాయిలో 2023-24 సంవత్సరానికి గాను వీళ్ళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ విషయం ఏంది, రేవంత్ రెడ్డి ఒక్కడే ప్రమాణ స్వీకారం చేయలే కదా, రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిరు కదా. మరి ఈ మంత్రులందరూ కోడిగుడ్డు మీద ఈకలు వీక్తుర్రా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టాలంటే కుటుంబ యజమానితో పాటు ఆ కుటుంబం అంతా కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తేనే ఆ కుటుంబానికి సంబంధించి నిలబడుతుంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంబంధించి రేవంత్ రెడ్డిని పదే 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 తిట్ల పురాణమైన దండకమైన చేస్తే ఏమొస్తుంది? మంత్రుల పదవులు ఎందుకు ఇచ్చినట్టు వీళ్ళందరికీ? మంత్రి పదవులు ఎందుకు? ఓయమ్మ అంటే ఏంది, ఆ కాన్వాయ్లలో చల్లటి ఏసీలలో తిరగడానికి, అధికార బంగ్లాలలో తిరగడానికి, అధికారులకు సంబంధించిన అలవెన్సులు తీసుకోవడానికి మంత్రులకు ఏమైనా పదవులు ఇచ్చిలా? ఈక్వల్ టు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సీఎం ఈక్వల్, మంత్రులు అంటే కాస్తో కిస్తో అక్కడికే దగ్గరికి వచ్చేటోళ్లే కదా, ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళే కదా. మరి మంత్రులందరూ ఏం చేస్తున్నారు? కొడుగుడ్డు మీద ఈకలు వ్యక్తున్నారా? మంత్రుల పనితనం ఏమైపోయింది అంటున్నా, మంత్రుల రివ్యూలు ఇవి అంటున్నా, మంత్రులకు సంబంధించి గ్రామీణ స్థాయిలలో జిల్లాల పర్యటనలు ఇవి అంటున్నా, మంత్రులకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రణాళిక ఏంది అంటున్నా, మంత్రులు ప్రజలకు ఏం చెప్తున్నారు అంటున్నా, మంత్రులు ఇచ్చే సందేశం ఏంటి అంటున్నా, మంత్రులు ఏం చేస్తున్నారు అంటున్నా. ఏం చేయట్లేదు. కోడిగుడ్డుని ఇట్లా పట్టుకున్నారు, ఈకలు దొరుకుతాయా పీక్దామా అని చూస్తున్నారు. నిజమండి. మరి కోడిగుడ్డు మీద ఈకలు ఉంటాయంటే ఉంటాయి, కోడిగుడ్డు పెట్టినాక ఈకలు అంటుతాయి కదా, వాటిని ఎట్లా పీక్దామా అని చూస్తారు వీళ్ళు మంత్రులు. అరే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని పట్టుకొని పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ 2-3 రకాలుగా మనం ఆలోచిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త ప్రభుత్వం దానికి పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవస్థ అర్థం కావట్లేదు, లేదా పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంతు చిక్కని పరిస్థితి కనబడుతుంది. 365 రోజులు అవుతుంది. ఓకే రైట్. అంటే ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో ఎప్పుడు మంత్రి పదవి చేపట్టలేదు, దానికి సంబంధించి కూడా తెలియదు. మరి ఇదే మంత్రివర్గానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి కదా, దుద్దిల్ల శ్రీధర్ బాబు చేసిండు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిండు కదా, కొండా సురేఖ చేసింది కదా, బట్టి విక్రమార్క చేసిండు కదా. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సరే వీళ్ళ పార్టీ గురించే మాట్లాడదాం మనం కాసేపు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటున్నా మంత్రులు. అంటే ఏం చేస్తున్నారు తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ పతనం కావడానికి ఒక్క రేవంత్ కారణం కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి పదవులను అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యులే. ఎందుకు అంటే మేము ఎలాగో 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు అని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చెప్పే సందర్భమైనా, లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజల మన్ననలను పొందాలంటే ప్రభుత్వం కాస్త సమయం కావాలనో, లేకపోతే వాళ్ళు చెప్పే అంశాలకు సంబంధించి ఒక మంత్రి ఇప్పుడు పొంగులేటి ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఉత్తమ్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, కోమటిరెడ్డి ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, బట్టి ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, దామోదర్ రాజనరసింహ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, కొండా సురేఖ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, సీతక్క ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, పొన్నం ప్రభాకర్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇక ఏడి పోతుందండి? ఏ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమైనా పిచ్చోళ్ళా? అంటే వాళ్ళకే క్లారిటీగా తెలియదు అనే కాడికి వచ్చిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళలోనే సఖ్యత లేదు అనేది అర్థమైపోయింది కదా, వాళ్ళకు సంబంధించే మాకేమీ తెలియలేదు అనే పరిస్థితికి ఏర్పడింది కదా. మీరందరూ దయచేసి ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుందంటే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ కాదు, మంత్రుల ఇజ్జత్ కూడా పోతుంది, ఎమ్మెల్యేల ఇజ్జత్ కూడా పోతుంది, ఎంపీల ఇజ్జత్ కూడా పోతుంది, ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిందో వాళ్ళందరి ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే ఇదే పూర్తి స్థాయిలో ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో పెట్టినప్పుడు ఏమని చెప్పిళ్ళు? ఒక భగవద్గీత అన్నారు, ఒక ఖురాన్ అన్నారు, ఒక బైబిల్ అన్నారు, దాంతోపాటు పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా కూడా మేము అమలు చేసి చెప్తామని చెప్పారు. మరి ఈరోజు అదే మేనిఫెస్టోకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక్కడే కాదు కదా మేనిఫెస్టోని రూపొందించింది, ముఖ్యమంత్రితో మంత్రులందరూ ఏం చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇస్తే ప్రజలకు గందరగోళానికి గురైతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఓ పక్కన నిరసనలు వ్యక్తం చేస్తుంటే, వాళ్ళ ఒంటి మీద లాఠీలు బలుగుతూ ఉంటే, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అవుతా ఉంటే, వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఈ వ్యవస్థ ఎక్కడికి దారి తీస్తున్నది అంటున్నా నేను. ఏమన్నా అంటే యనుమల రేవంత్ రెడ్డి ఎత్తలేడు, యనుమల రేవంత్ రెడ్డి ఎత్తలేడు, అరే యనుమల రేవంత్ రెడ్డితో పాటు మీరందరూ గడ్డి వీక్తున్నారా మంత్రులందరూ అంటున్నా. యనుమల రేవంత్ రెడ్డి వల్ల కాలే పాపం, ఆయనకు ఇదివరకు మంత్రిగా సంబంధించి ఎక్కడ చేయలేదు, దాంతోపాటు ఆయనకు సంబంధించి ఎక్కడ అవగాహన లేదు, లైట్ తీసుకుందాం పక్కన పెడదాం. మరి మంత్రులందరికీ అవగాహన ఉన్నది కదా, ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు మధ్య శాఖలకు సంబంధించి ఎట్లెట్లా చేస్తారు ఏంటిదేంటిదని వాళ్ళందరికీ తెలుసు కదా. మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటున్నా నేను. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మంత్రులందరినీ ప్రజాప్రతినిధులను అడుగుతున్నా. ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా, ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా, మినిస్టర్ అయినా, లేకపోతే సీఎం అయినా, డిప్యూటీ సీఎం అయినా బాధ్యత అందరికీ వర్తిస్తుంది కదా, ఒక్క రేవంత్ రెడ్డికే వర్తించదు కదా. కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతున్నదంటే కార్యకర్తల వైఫల్యం ఉంటుంది, మండల అధ్యక్షుల వాళ్ళ గ్రామ అధ్యక్షుల వైఫల్యం ఉంటుంది,
నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత ఉంటుంది, ఆ జిల్లా మంత్రుల బాధ్యత ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం పరిపాలన చేయడానికి పార్టీ రూపంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని ఇంకొక వ్యక్తి నిర్వహణ చేస్తారు, ప్రభుత్వాన్ని వేరే వ్యక్తి నిర్వహణ చేస్తారు. మీకు ఈ విషయం తెలవాలి. కేవలం ఒకటేసారి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనందరం మాట్లాడుకుంటా ఉంటే ఈరోజు ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటున్నా నేను. 365 రోజులు అయిపోయింది, ఇంకా అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా? కావాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అగమ్య గోచరంగా చేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పనులు ఏమన్నా చేస్తున్నారా? లేకపోతే కార్యకర్తలందరూ కూడా నైరాశ్యంలోకి వెళ్ళి వాళ్ళుగా పూర్తి స్థాయిలో తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలు లేక విపక్షాలను పూర్తి స్థాయిలో ఇబ్బందులను పెట్టినట్టు మీ పార్టీ కార్యకర్తలనే మీరే ఇబ్బందులు పెట్టుకుంటున్నారా? ఏడాది పాలనండి. మీ కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నాయి, గ్రామీణ కమిటీలు అన్ని ఉన్నాయి. మేము ప్రజల్లోకి వెళ్ళి చెప్పలేకపోతున్నామంటే అది ఒక్క ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిదే కాదండి. నేను చాలా వరకు చెప్తున్నా, ఈయన ఒక్కందే తప్పు కాదాడా. మంత్రులు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కావట్లేదు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారండి ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి ఇంతమంది వ్యవస్థ ఉన్నది కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటున్నా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుందంటే అది మహేష్ కుమార్ గౌడ్ వల్ల. దాంతోపాటు ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెప్పలేకపోతుంది, ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను మేము ఏమీ చెప్పలేకపోతున్నాం కార్యకర్తలు అంటే అది మంత్రులు మొత్తం కూటమి అందరి మీద వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన యొక్క సొంత తప్పిదాలను స్వయంకృత అపరాధంతో ఒక వ్యక్తో లేకపోతే ఒక వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయి తీర్చిదిద్దాలంటే పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలకు ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా 6 గ్యారంటీలు ఇస్తారు. సరే గ్రామ సభలను పెడతారు, గ్రామ సభలలో ఏమైంది, పూలదండ వదలు వేరే దండలు పడేటి. కానీ ప్రజలు చాలా ఓపికతోని వాళ్ళ యొక్క బాధ్యతతోని ఆగిపోయారు. ఊరి పొలిమల్ల దాటిదాకా తన్ని తరిమే పరిస్థితులు వచ్చాయి. ఎందుకు వచ్చినాయి ఈ పరిస్థితులు, ఎక్కడి నుండి వచ్చినాయి? ఓ ప్రణాళిక లేకపోవడం వలన పరిస్థితులన్నీ ఎందుకు ఇలాంటి పరిస్థితులు దాపరించినాయి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? మేము 100 రోజులలో 6 గ్యారెంటీలు నెరవేరుస్తాం, డిసెంబర్ 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోర్రి, అందరి దేవుళ్ళ మీద ఒట్లు వేయడాలు ప్రమాణాలు వేయడం, దాని తర్వాత ఆగస్టు 15 అనడం, దాని తర్వాత మార్చి 31 అనడం, ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధం కాదా అండి? ఇప్పుడు ప్రభుత్వం గందరగోళంలో పడడం, ప్రజల్ని గందరగోళం చేయడం, విపక్షాలను గందరగోళం చేయడం దేనికి సంకేతం ఇవన్నీ? అంటే ఏం జరుగుతున్నది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు వస్తుంది అని చెప్పి నిజంగానే మార్పు వచ్చింది. కార్యకర్తలో మార్పు వచ్చింది, పార్టీలో మార్పు వచ్చింది, ప్రభుత్వంలో మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసా? ఏ విధమైన మార్పు వచ్చిందో తెలుసా? మేము విపక్షంలో ఉన్నప్పుడు అద్భుతంగా పోరాటం చేస్తాం, కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఏమి చేయలేకపోతున్నాం. ఎందుకంటే మాకు ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ పరిపాలన వ్యవస్థ తెలియదు. ఒకవేళ తెలిసిన ఒక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఎంత, రాబడి ఎంత, పోకట ఎంత, దాంతోపాటు జీతాలు ఎట్లా ఎల్లదీయాలి, సంక్షేమ పథకాలను ఎట్లా అమలు చేయాలి, దాంతోపాటు కేబినెట్ ఏ విధంగా సహకరించాలి, మంత్రులకు సంబంధించి ఎందుకు సహకరించలేకపోతున్నారు వీళ్ళు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ సపోర్ట్ ఎట్లున్నది అనేది లేకపోయా. 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నిరాటకంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అద్భుతంగా విజన్లోకి వెళ్ళడానికి కారణం వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ వల్లనే. ఎందుకు అంటే కేసీఆర్ ఆ పార్టీకి అధ్యక్షుడు, కేసీఆర్ కు సంబంధించే ఆ ముఖ్యమంత్రి, దాంతోపాటు ఆయన చెప్తే శాసనంగా మారిపోయేది. కానీ ఇక్కడ ఏమైతుంది, రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తే బయటకు వచ్చి అని ఒక మంత్రి అంటాడు, ఇంకొక అని ఇంకొక ఏమని ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు అర్థం కాని విషయం ఏంటి అంటే మీరందరూ ఆలోచించవచ్చు, అరే రంజిత్ ఏంటి ప్రభుత్వానికి సంబంధించి ఇట్లా మాట్లాడుతాను. వాస్తవం అండి, నా సొమ్మండి, నేను నా మీద రూపాయి భారం పడుతుంది. ఒక ముఖ్యమంత్రి రోజు కాన్వాయ్లో వెళ్తున్నాడంటే దాంట్లో ఎంతో కొంత నా రూపాయి ఖర్చు ఉంటుంది. ఒక మంత్రి విలాసవంతంగా కూడా ప్రభుత్వం యొక్క ఏదైతే బంగ్లాలలో ఉంటున్నాడంటే ఆయనకు అయ్యే ఖర్చులలో నా మీద రూపాయి భారం పడుతుంది. ఎమ్మెల్యే లగ్జరీగా తిరుగుతున్నాడంటే వాడికి అయ్యే పెట్రోల్ ఖర్చు నేను ఇస్తున్నదే. నా పైసా వృధా పోతున్నదనే బాధ అనిపించదా? ఇట్లా సగటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడి యొక్క రూపాయి వృధా అయిపోతున్నది కదా. ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తారా చెయ్యరా, ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటుందా ఉండదా, మంత్రివర్గం పూర్తి స్థాయిలో పనిచేస్తుందా చెయ్యదా, ఇది మీ వరకే నేను వదిలేసుకుంటూ వెళ్తా ఉంటే ఏమైపోతుంది అంటే అల్టిమేట్గా మేమేం చేయం, మీరేమన్నా చేసుకోరు అనే కాడికి వస్తుంది. ఇది మేమేం చేయమన్నప్పుడు మంత్రులు రాజీనామా చేయరు.
మేమేం చేయలేము అన్నప్పుడు రాజీనామా చేయండి మంత్రులు. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మీదనే నెట్టేసి రేవంత్ రెడ్డి తప్పు చేసిండు, రేవంత్ రెడ్డి లంగా దొంగడే ఎన్ని రోజులు అట్లా. మరి మంత్రులు ఏం చేస్తున్నారు? మంత్రులకు బాధ్యత లేదా? మంత్రులకు బాధ్యత లేదా? 65 మంది ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? 10 మంది ఎంపీలకు 8 మంది ఎంపీలకు బాధ్యత లేదా? ఎమ్మెల్సీలకు బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏ ఒక్క వ్యక్తికి బాధ్యత లేదా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి సంక్షేమ పథకాల విషయంలో పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రానివ్వండి, రావచ్చు గాక రాకపోవచ్చు గాక, కానీ రియాలిటీ ఏంటి అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు అక్రమ కేసులు అవుతున్నాయి, దాంతోపాటు బనాయిస్తున్నారు, చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు మరో విషయం కూడా చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల పేరుతోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి మీరు అందరూ కూడా చూసిరు. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇక్కడ సంక్షేమ పథకాల విషయంలో జరిగిన పరిణామాల విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఎట్లాగా అమలు కావట్లేదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిపోయింది. అంటే ఇక్కడ ఒక్క ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి తప్పే కాదు, మంత్రులది 100% తప్పున్నది, 65 మంది ఎమ్మెల్యేలది తప్పున్నది, ఇక అధికారులదైతే ఘోరమైన వైఫల్యం ఇది. ఒక ఆదేశాలు ఇస్తే దాన్ని బేఖాతరు చేయడం, ఆదేశాలను పాటించకపోవడం, అలర్ట్గా ఉండకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. నేను ఓన్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇజ్జతే పోతున్నదంటే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల సంబంధించి వాళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు గ్రామీణ ప్రాంతాలలో. ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మంత్రులు మాట్లాడే తీరుకు నేను నిజంగా చెప్తా, ఇంతకుముందు నాకు ఆఫీస్ కింద కాంగ్రెస్ కరడు గట్టిన 3వ తరం కార్యకర్త కలిసిండు నాకు. రంజిత్ భాయ్ అంటే అరే వీళ్ళు ఎవరు బాయ్ గిట్లున్నారు అంటే మరి ఎస్ఓటీఐ ఇంటెలిజెన్స్ అయి పోలీస్ వ్యవస్థ వచ్చి ఉన్నది కదా, అది దొంగల లెక్కనే వస్తాను, వాళ్ళు మంచిగా వస్తే నేను కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. సరే అని మామూలు పంపిస్తే లేదు నేను కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కార్యకర్తను, మా ఇంట్లో మా కుటుంబంలో నాది 3వ తరం, నేను పూర్తి స్థాయిలో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిని, చాలా ఇబ్బంది అయిపోతుంది, అసలు ప్రజల్లోకి వెళ్ళాలంటే ముఖం చూపెట్టలేకపోతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ పైనుండి ఇస్తే ఉంటే మేము వాస్తవాన్ని మాకు తెలిసినప్పటికీ కూడా మేము ఏం మాట్లాడలేకపోతున్నామండి. మా వల్ల ఏమైతే లేదని వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకోబట్టే. అంటే తలనొప్పి ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి కార్యకర్తలకు. ఇంతకంటే ఘోరం ఇప్పటికైనా మారకపోతే, ఇప్పటికైనా మా మంత్రులు మారకపోతే, ఇప్పటికైనా మా 65 మంది మారకపోతే, రోజు చూస్తూ వార్తలు చదువుతూ వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ వాళ్ళ వైఫల్యాన్ని చెప్తూ వీళ్ళ వైఫల్యాన్ని చెప్తూ ఉంటూ మరి మా పైసలన్నీ దొబ్బి తినడానికి వాళ్ళు ఎందుకు ఉండాలడా? రాజీనామా చేస్తే అయిపోతుంది కదా. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతకు ప్రజలకు సేవ చేయడానికి చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేకపోతే రాజీనామా చేయమంటాం, అంతే కదా. ఇప్పుడు జరిగేది అదే కదా. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైనా ఉన్నా ఆయన పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయనప్పుడు రాజీనామా చేయమంటాం. 1,34,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పయిందండి. ఓ విశ్వవిద్యాలయం కట్టలే, ఒక ఆసుపత్రి కట్టలే, పేదలకు ఇల్లు ఇయ్యలే, సంక్షేమ పథకాలు అమలు చేయలే. ఇది మనం డైరెక్ట్గా మాట్లాడుకునే అంశం. ఎవడు అమలు చేయాలి, ఎవడు ఆచరణలోకి తీసుకురావాలి, ఎవడు చెప్పాలి? ఆర్టీఐ ఎత్తే గిట్లా తీసుకపోతే గిట్ల పక్క వారెత్తాలట పేపర్లు. మరి ఎవరు చెప్పాలి ఇది? మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒకటి రాష్ట్రానికి సంబంధించిన అధికారులైనా మాట్లాడాలి, లేదా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులన్నా మాట్లాడాలి. ఒకళ్ళు రాత్రి 7 అయితే అందుబాటులో ఉండని మంత్రి, ఇంకోళ్ళు పొద్దుగాల 12 అయితే లేవని మంత్రి, ఇంకోళ్ళు ఇక ఎప్పటికీ బయటికి పోయే మంత్రి ఇంకొకరు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క గోస. వ్యక్తిగత విషయాలలోకి పోతలేను నేను, అందుబాటులో లేనోళ్ళ వ్యక్తుల గురించి నేను చెప్తున్నా. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామని నాదొక చిన్న ప్రశ్న. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ హామీ ఇచ్చినప్పుడు, నేను మేనిఫెస్టో ఇచ్చినప్పుడు, మేనిఫెస్టోలో ఇప్పుడున్న మంత్రులు సగానికి అందరున్నారు మేనిఫెస్టో తయారీ కమిటీలో, ఒక్కరిద్దరు తప్ప. మరి వాళ్ళకి ఆ రోజు తెలియదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 14 సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసిలు. వావ్, అద్భుతం, మహోన్నతమైన నేత. దాంతోపాటు 10 సంవత్సరాల అద్భుతంగా పరిపాలించాడు, సూపర్. మరి తర్వాత ముఖ్యమంత్రిని మనం కోల్పోయినాం, కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిండు.
మరి ఆ ముఖ్యమంత్రి వల్ల పరిపాలన వ్యవస్థ అతనికి రాకపోవడం వలన, లేకపోతే ఆయన చుట్టూ ఉండే మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి సపోర్ట్ చేయకపోవడం వలన, అధికారులు సపోర్ట్ చేయకపోవడం ఎందుకు కావట్లేదు? గతంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి విపక్షంలో ఉన్నప్పుడు వారు మాట్లాడినప్పుడైనా, విపక్షంలో కాంగ్రెస్ పార్టీ చాలా చాలా పెద్ద 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 తలకాయలు మాట్లాడినప్పుడు ఏంది అంటే ముసలోళ్ళు అయిన వాళ్ళు కూడా, తెల్లింటికి వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాట్లాడారు. మరి ఈ రోజు ఎందుకు చేయలేకపోతారు? తప్పు మీద, ఎమ్మెల్యేలదా, మంత్రులదా, ముఖ్యమంత్రిదా, అధికారులదా? క్లారిటీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇవ్వాలి. లేకపోతే నామంగొచ్చిన ట్రాఫిక్ లో ఆ మంత్రి పోతాడంటే మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి కుయి 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 అని పోతా అంటాడు. నా పైసలతోనే తిరుగుతాడు, నా పైసలతోనే ఉంటాడు, నా పైసలతోనే తింటాడు, నా పైసలతోనే వంటాడు అనే బాధ అనిపించదా ఒక పౌరుడిగా? సార్ మీరు అందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రికి మంత్రులు సపోర్ట్ చేస్తలేరా? మంత్రులకు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తలేరా? లేకపోతే వీళ్ళందరికీ అధికారులు సపోర్ట్ చేస్తలేరా? నా యొక్క తెలంగాణ ప్రాంత బిడ్డగా, ఒక పౌరుడిగా నా మీద అప్పు భారం పెరిగిపోతున్నది. ఈ రాష్ట్రం చేసే అప్పు ఎవరు ఇళ్లకెళ్ళి, మంత్రుల ఇళ్లకి వెళ్ళలో, ఎమ్మెల్యేలు ఇళ్లకి వెళ్ళలో కట్టరు, మళ్ళీ మనమే కట్టుకోవాలి. మన మీదనే బాణం ఏదో ఒక రూపంలో, పన్ను రూపంలో వస్తుంది, లేకపోతే ఇతరత్ర ఏదో ఒక రూపంలో మళ్ళా ఇట్లా పిండి ఎత్తారు. ఈ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం అయినా, అంతకుముందు ప్రభుత్వం అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా మన మీకెళ్ళే కట్టిస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు చేయట్లేదు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతున్నది, కాంగ్రెస్ పార్టీకి తలెత్తుకోలేకపోతున్నాం, కార్యకర్తలు అట్లెత్తుకోలేకపోతున్నాం అంటే ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. జిమ్మికి తిమ్మికి బమ్మి, బమ్మికి తిమ్మి జిమ్మిక్కులు చేసేవాళ్ళు రాజకీయ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలైనా, బీఆర్ఎస్ పార్టీ నేతలైనా, బీజేపీ పార్టీ నేతలైనా, కమ్యూనిస్ట్ అయినా, ఇంకా తెలంగాణలో ఏ పార్టీ అని ఉండని, రాజకీయం వరకే. దాని తర్వాత ఇన్నర్గా జరిగేది మీ అందరికి కూడా తెలుసు. కార్యకర్తలు కూడా గట్ల మారాలి. ఊళ్ళల్లా ఎట్టున్నారు, మాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అత్త ఏమైంది? నీకు ఇల్లు వచ్చిందా? నీకు ఇల్లు వచ్చిందా అంటున్నా? నీ కొడుకు ఏమైనా ఉద్యోగం వచ్చిందా? నీ ఊళ్ళో ఏమన్నా బాగుపడ్డదా? ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడుగుతున్నా, మీ ఊళ్ళోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ ఊళ్ళకి రోడ్లు వచ్చినా, దావకానం వచ్చిందా, గుడ్ల దావకానం వచ్చిందా, లేకపోతే ఏది అక్కడ ఉండే హిందూ దేవాలయాలకు సంబంధించిన కట్టలు జరిగినాయి, ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయా, సంక్షేమ పథకాలు అమలైనా, ఉద్యోగాలు వచ్చినాయా, వ్యాపారాలు వచ్చినాయా, పరిశ్రమలు వచ్చినాయా, నీళ్ళు వచ్చినాయా, చెరువులు నిండినాయా, పంట కొనుగోలు జరిగిందా, అధిక ధరలు వచ్చినాయి, మీ ఊళ్ళోనే ఆఫీసులు ఏమన్నా వచ్చినాయా చెప్పురు. ఏం రాలే కదా. పిల్ల మీద ఉన్న పుస్తకాలు కూడా అమ్ముకొని మీరు రాజకీయాలు చేస్తారు. ఇక సిగ్గుమాల పని కాకపోతే ఇంకొకటి ఏముంటుంది? మీరు దేని మీద చేస్తున్నారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నేతలందరూ మంచిగానే ఉంటారు, మీరు ఎందుకు తన్నుకొని వస్తారు? నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి. కార్యకర్తలు ఏ పార్టీకైనా బలం అది ఎంతవరకు ఉండాలి, గంతవరకే ఉండాలి. మీరు ఆత్మహత్య చేసుకునేదాకా పోవద్దు. అది మీరు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడే కాడికి పోవద్దు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతున్నది, నేను సమాధానం చూపెట్టలేకపోతున్నా, ప్రజలకు చెప్పలేకపోతున్నా, ముఖం చెల్తలేదు, నేను సిద్ధికి వెళ్ళిపోతా, లేకపోతే వేరే ఇక గింత మాత్రానికి మరి ఎందుకు మీరు పూర్తి స్థాయిలో అక్కడ పనిచేసినట్టు? నేను యనుమల రేవంత్ రెడ్డి వేస్ట్ అంటలేను, అలానే కేసీఆర్ చాలా గొప్పోడు అంటలేను, అలానే చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ గొప్పది అని అంటలేను. అందరూ ముఖ్యమంత్రులు తమ యొక్క సామర్థ్యాన్ని బట్టి, తమ యొక్క ఆలోచన బట్టి, తమ యొక్క తెలివిని బట్టి ఏ విధంగా ఎట్లా డెవలప్ చేయాలో చేసిరు, వాళ్ళకున్న అవగాహన, దాంట్లో అందరికీ సెల్యూట్. కానీ ఇక్కడ పూర్తిగా వ్యవస్థకు సంబంధించి నాశనం అయిపోతా ఉంటే, రోజు రోజుకు మంత్రుల యొక్క ఆర్భాటాలు ఆడంబరాలు పెరుగుతూ ఉంటే బాధేస్తున్నది. సగటు తెలంగాణ వాదిగా బాధేస్తున్నది. సగటు తెలంగాణ ప్రాంత బిడ్డగా నాకు విశ్వాసం కోల్పోయి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే ఎందుకు ఇస్తున్నా అంటే, 1,34,000 కోట్లు అంటే అలా 34 రూపాయలు నా నెత్తి మీద వల్లే నేను అప్పు కట్టద్దా? అది పూర్తిగా ఎవరి ఇళ్ళ, ఇప్పుడు యనుమల రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి అప్పు కట్టరండి, కోమటిరెడ్డి లేకపోతే మంత్రులు ఇళ్ళకి వెళ్ళి కట్టరండి, ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళి కట్టరు. మళ్ళీ అల్టిమేట్ గా కట్టాల్సింది మనమే. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చిన గ్యారంటీలను మేము అమలు చేయలేకపోతున్నాం, ప్రజలలో తల చూపించలేకపోతున్నాం, ముఖం చూపించలేకపోతున్నాం అంటే అది మీ తప్పే. మీరు ఇచ్చిన అడ్డగోలు హామీలు, మీకు ఒక కార్యాచరణ లేకపోవడం, మీకు ఒక ప్రణాళిక లేకపోవడం, మీకు ఒక ఐడియా లేకపోవడం, మీకు ఒక వ్యూహాలు లేకపోవడం, మీకు ఒక అనుగుణమైన ప్రణాళిక వ్యవస్థ లేకపోవడం వల్ల జరిగే ఘోరమైన తప్పిదాల వల్ల ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక బ్రహ్మాండమైన విషయం వచ్చింది. నేను నిజంగా చెప్తున్నా, ప్రభుత్వాలు పడిపోయే ముచ్చటేది. ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తలేరండి మంత్రులు ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేయట్లేదండి, ఎమ్మెల్యేలు కార్యకర్తలకు సపోర్ట్ చేయట్లేదండి. మరి ఎందుకు వీళ్ళందరూ అధికారంలో ఉండేదనే క్వశ్చన్ ఉత్పన్నం కాదా అండి? ఈ భారతదేశ పౌరుడిగా, ఈ తెలంగాణ వాదిగా మన ఓట్ల చేత మనం ఎన్నుకున్న నేతలు, మన జీతగాళ్ళు మన కోసం పనిచేయాల్సింది పోయి వాళ్ళ ఆడంబరాలు, వాళ్ళ ఎంజాయ్మెంట్కు పోతే ఈరోజు మన పరిస్థితి ఏంది అంటున్నా. సార్ మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి.
అధికారం కోసం వీళ్ళు పోరాటం చేస్తుడు, ఉన్న అధికారాన్ని వాళ్ళు సరిగ్గా చేయకపోవడం, మనమేమో ప్రశ్నించడం, ప్రజలకేమో న్యాయం జరగకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టు అనేది మనం ఆలోచించాలి. జనరలైజ్ చేయండి, జనరల్గా ఆలోచించండి. ఒక మానవుడిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక ప్రాంతానికి సంబంధించి ఎలా చేయాలో మీరు ఆలోచించండి. ఇజ్జత్ పోతున్నది అని తలగొట్టుకుంటే ఏమొస్తుంది? మీ ఇజ్జతిని కాపాడుకోవడానికి మీ ఎమ్మెల్యే ముట్టడి పోరి, మీ ఎమ్మెల్యే మంత్రుల దగ్గరికి వస్తాడు, మీ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర, ముఖ్యమంత్రి సీఎస్ దగ్గర అధికారులను కూకోబెడతాడు, సలహాదారులను కూకోబెడతాడు. అప్పుడు అడుగుతాడు, రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. అరే ఇజ్జత్ పోతున్నది అంటే ఎన్ని రోజులు ఈ ఇజ్జతిని కాపాడుకుంటారు మీరు? ఇక్కడ నేను మళ్ళీ చదువుతా, ఒకసారి చూడుర్రి. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలగం. వాళ్లకు దన్నుగా నిలబడితేనే, ఆత్మవిశ్వాసం కల్పిస్తేనే తిరుగుండదు. వాళ్ళు చేసే ప్రచారమే ప్రజలకు త్వరగా చేరువవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కార్యకర్తల బలమే లేకుండా పోయే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. క్షేత్రస్థాయిలో జనం నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత దానికి కారణంగా కనిపిస్తుంది. రేవంత్ సర్కార్ ఆ తీరుతో తలెత్తుకోలేకపోతున్నామంటూ స్వయంగా కార్యకర్తలే వాపోతున్నారంటే గ్రామాలలో ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 6 గ్యారెంటీల అమలులో తీవ్ర జాప్యం, జనం నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేకపోతున్నామని పార్టీ వాట్సాప్ గ్రూపులలో ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అంటే అర్థం చేసుకోరు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి అండి, మొత్తం ఒక్కొక్క మంత్రిని, ఒక్కొక్క ఎమ్మెల్యేను నేను చెప్తున్నా కదా, మీ ఊరి గ్రామానికి వచ్చినప్పుడు అక్కడనే ఆపురి, అష్టదిగ్బంధనం చేయి. ఏం ఎమ్మెల్యే సాబ్ ఏం చెప్పినావు? నాకు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు, నా ఇంటికి రేషన్ కార్డు ఇస్తా అన్నావు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నావు, సంక్షేమ పథకాలు ఇస్తా అన్నావు, తులం బంగారం ఇస్తా అన్నావు, 2500 ఇస్తా అన్నావు, రైతు రుణమాఫీ అన్నావు, రైతు భరోసా అన్నావు, స్కూటీలు ఇస్తా అన్నావు. ఏడబోయినా ఎమ్మెల్యే సాబ్ అని గట్టిగా అడుగుర్రి. ఇంకా వీలైతే కొంచెం దగ్గర పోయి గట్టిగా అడుగుర్రి, ఏం భయపడకుర్రి. అది సంక్రాంతి స్థూంలో కొరికెత్తా అంటారు చూడ, అట్లా ఏమైంది అని ముఖం పెట్టి అడుగురు, భయపడకుర్రి. ఆయన నేను చెప్తున్నా కదా, మనం ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి, మన ఓట్లతో గెలిచిన వ్యక్తి ఆయనే. మరి అలాంటి ఎమ్మెల్యేలను పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఇక విపక్షాలు ఎంత పోరాటం చేయాలి? వాళ్ళు ఎంతకని పోరాటం చేస్తారు? మంత్రుల ఆడంబరాలు మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఒక ఆయన పోయి ఇక అధికారం వచ్చిందని బొక్క బొర్ల వంటాడండి, దేవుడో శంకరా భగవంత రాహ మహాదేవ్ అని దేవుళ్ళ దగ్గర ఇంకొక ఆయన ప్రదక్షిణలు చేస్తాడు. ఇక ఇంకొక ఆడికి పోయి ఏం చేస్తాడు? ఆయన పోయి చేసేది ఏముంటుంది అంటే, మీరు అందరు కూడా ఆలోచించాలి. ఆయన పోయి ఇంకొక కాడ ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడంటే మొత్తం ఫ్లెక్సీలు కట్టుకుంటాడు. ఇక ఇంకొక కాడ ఏం చేస్తాడు? బర్త్డే సెలబ్రేషన్. ఇంకొక ఆయన ఇతర రాష్ట్రాల టూర్లు, ఇంకొక ఆయన విదేశాల టూర్లు. గిదా ఎమ్మెల్యే, మినిస్టర్, కనీసం మంత్రులు ఎక్కడైనా మీరు చూడండి ఈ తెలంగాణలో. నేను వాస్తవమైన దృశ్యం, యనుమల రేవంత్ రెడ్డి అంటే ప్రజలకు అందుబాటులో ఉండలేడంటే అక్కడ ప్రజాభవన్, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టింది అనుకుందాం, కాసేపు అది పక్కన పెడదాం. మరి మంత్రులన్న కనీసం ఒక్కొక్క జిల్లాకు సంబంధించి పోనీ వాళ్ళ సొంత జిల్లా మంత్రులు వాళ్ళ సొంత జిల్లాలో వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారా? లేదు కదా, లేదు. కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి ఇప్పటికీ మంగళవారం, శుక్రవారం పోండి, ఆ గ్రీన్ వెల్స్ అని సోమవారాలు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పెడతారు కదా, అక్కడ కూడా ఇంకా సమస్యల వలయంతో అప్లికేషన్లు పట్టుకెళ్ళి కలెక్టర్లకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పార్టీ కార్యకర్తలు. వీళ్ళ మీద పోరాటం మీరు చేస్తారు, ఓకే, వీళ్ళ మీద పోరాటానికి సై అన్నది బీఆర్ఎస్ పార్టీ. సరే, నేను ఇక్కడ అధికార పక్షం అట్లున్నది, మరి విపక్షం ఎట్లున్నది దీన్ని కూడా చూడాలి కదా, దీన్ని కూడా వినుర్రి. నేనేం చెప్తున్నా అంటే న్యాయబద్ధంగా వాస్తవాన్ని మాత్రమే చెప్తా నేను. వైఆర్టీవీ ఏదో ప్రజలకు సంబంధించి, ఇది ప్రజల కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సిద్ధాంతకర్త, ఈ తెలంగాణ జాతి పిత, తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని వదులుకున్న గొప్ప మహోన్నతమైన వ్యక్తి. అలాంటి ఆశయ సాధన కోసం ఈ వైఆర్టీవీ పుట్టింది. ఎవరినో బ్లేమ్ చేయడానికో, ఏ ప్రభుత్వాన్ని నిలదీయడానికో, విపక్షానికి ఆసరగా ఎవ్వరి కాదు.